ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నమ్మకమైన వానికి దేవెన్లు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు అతురతపడువాడు శిక్ష నొందకపోడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ తాము చేసే పనిలో దీవించబడాలని, మంచి పేరును గుర్తింపును సంపాదించాలని ఆశిస్తారు. అయితే దేవుడు మనలను దీవించాలన్నా, మనం చేసే పనిలో మంచి పేరును గుర్తింపును సంపాదించాలన్నా మనకు ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం నమ్మకత్వం. యేసేపు జీవితాన్ని మనం చూచినప్పుడు తనకివ్వబడిన పనిని నమ్మకముగా చేసేవాడు. దేవుడు మోషే గురించి సాక్ష్యమిస్తూ, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని అన్నాడు. దేవుడు నమ్మకస్తులైన వారి కోసం కనిపెట్టుచున్నాడు. నిర్దోష మార్గమందు నడుచువారు ఆయనకు పరిచారులగుదురు. సహోదరి సహోదరులారా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకుపోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములుగును హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అటివి మనుషుల నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దానిని ఆపేక్షించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునిరి. సహోదరి సహోదరులారా, ఐశ్వర్యం పొంద ప్రయాసపడుకుము. నీకట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంగముతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండో మరణం వలన ఏ హానియూ చెందడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఇట్లనను, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని దాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినముల్లోనూ ఎరుగని గడియల్లోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము చేసే ప్రతి పనిలో నమ్మకముగా ఉంటూ నిర్దోష మార్గము నడుచుకుంటూ నీకు పరిచారం చేసే వారముగా ఉండుటకు సహాయం చేయమని, ధనవంతులగుటకు ఆపేక్షించేవారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు గనుక అటివి మనుషులను నష్టములను నాశనములను ముంచివేను గనుక మేము ధనాపేక్షకు చోటివ్వక సంతుష్టి సహితమైన భక్తి చేయుటకు కృపచూపుమని, మరణం వరకు నమ్మకముగా ఉండి నీవిచ్చే జీవకిరీటమును పొందుకునే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.